జగన్మోహన్ రెడ్డిని ఎవరూ నమ్మడం లేదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మామిడి రైతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని తెలిపారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది తోతాపూరి మామిడి దిగుబడి అధికంగా ఉందన్నారు. ఫ్యాక్టరీలు కిలో మామిడి 8 రూపాయల చొప్పున కొనుగోలు చేసేలా ప్రభుత్వం నుండి మరో 4 రూపాయలు జోడించి రైతులకు 12 రూపాయలు అందిస్తున్నామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులను పట్టించుకోకుండా గాలికి వదిలేసిన జగన్ నేడు రైతులకు అన్యాయం జరిగిందంటూ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్. రైతుల పట్ల అభిమానం గాని కరుణ గాని చూపని గత ముఖ్యమంత్రి ఈరోజు ఏదో ఆయనకు ప్రేమ కలిగినట్టు, ముఖ్యంగా చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి ప్రాంతాల్లో ఎవరైతే మామిడి రైతులు ఉంటారో వాళ్ళ మీద ప్రేమను ఉలకబోస్తూ రేపు 9వ తారీఖున చిత్తూరు జిల్లా బంగారుపాలెనికి ఇచ్చేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఆయనకు సూటిగా అడుగుతున్నాం ప్రభుత్వం ద్వారా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ రాజకీయానికి తోడివ్వకుండా, ఏ విషయంలో రాజకీయాలు చేయకుండా అన్ని వ్యవస్థలను నడిపిస్తున్నారు. ఈరోజు మీ అందరికీ తెలుసు, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా ఈ సంవత్సరంలో ఇంటికి చేర్చిన ఘనత మా ప్రభుత్వానికే దక్కింది. కళ్ళకు గంతలు కట్టుకునే గత ముఖ్యమంత్రి ఈరోజు 9వ తారీఖున ఏదైతే బంగారుపాలెంకి వస్తున్నారంట, అక్కడికి వచ్చేటప్పుడు ఒక దండయాత్రలాగా సుమారుగా రైతులందరినీ పక్కన పెట్టి వైసీపీ కార్యకర్తలను ఈ 4 జిల్లాల నుంచి అక్కడికి ప్రోగుపరిచి ఏదో ఉద్ధరిస్తామని చెప్పి ఈ రోజు మాధ్యమాల్లో ప్రచారం జరుగుతా ఉంది.